హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. అది కూడా ఎందుకైందో చెప్తాను. నిన్న ఏంటంటే మా ఇంటికి గెస్టులు వచ్చిరనమాట. సో వాళ్ళకి అప్పటిదప్పుడు డిసైడ్ అయిన ఉండే మా ఆయన, సరే గెస్టులను పిలుద్దాము, వాళ్ళ ఫ్యామిలీ తీసుకొని వచ్చినారు ఇక్కడ తిరగడానికి, వాళ్ళని పిలుద్దాము అని చెప్పిందనమాట. సరేలే పిలుస్తా అంటున్నాడు కదా, ఓకే అనేసి పిలిచినామన్నమాట. సో అట్లా నిన్ననైతే చాలా బిజీ ఉండే. అది మార్నింగ్ బిర్యానీ చేసినుండే, పప్పు చేసినాం, రైతా చేసినాం. బిర్యానీ ప్రాసెస్ అయితే మీకు తెలిసిందే ఎంత లేట్ అవుతుందో. అది కూడా దమ్ బిర్యానీ అనమాట, మన హైదరాబాదీ దమ్ బిర్యానీ చేసినుండే. సో అట్లా అనేసి చాలా లేట్ అయిపోయింది. సో దాని గురించి అనేసి వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేద్దామనేసి పెడుతున్నాను. సో స్కిప్ చేయకండి, కోపం పడకండి లేట్ అయిందనేసి. సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోవాలి. సో వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనము పక్కన ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ లవంగాలు, ఇలాచీ, అది లవంగా ఒక 4-5 అట్లా తీసుకోండి, ఇలాచీ ఒక 2 తీసుకోండి. సో మంచిగా దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి ఆయిల్ ఏం వేయదు అండ్ బగారా ఆకు ఉంటుంది కదా, అది కూడా నేను 2 తీసుకున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నేనైతే నాకు ఇష్టం కాబట్టి నేను యాడ్ చేసేస్తున్నాను. సో దాన్ని ఏంటంటే మంచిగా ఇట్లా డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్ అనమాట. కొంచెం అది చిటపటలు ఆడుతుంది కదా, అప్పటిదాకా మనం ఇట్లా ఫ్రై చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకొక ప్యాన్ పెడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి చికెన్ డీప్ ఫ్రై కోసం అనేసి వాడుతున్నాము. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో మంచిగా సరిపడా నూనె వేసుకుందాము. నూనె కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పచ్చడి కాబట్టి సో ఇందులోనే మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనము ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, మొత్తం వాటర్ పోయేటట్టు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ వచ్చేసి మనము ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత చికెన్ అనేది వేసేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలా. దాని తర్వాత అందులోనే మనం కారం వేసుకుందాము. కారం అయితే కొంచెం పచ్చడి కాబట్టి చాలా ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే ఒక 4-5 స్పూన్స్ అయితే వేసేసిన అనమాట. దాని తర్వాత ఉప్పు అయితే సరిపడినంత వేయాలన్నమాట. మనం కారం ఎంత వేస్తామో దానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకోండి అనమాట. మొత్తం ముక్కలకంతా మసాలా అనేది పట్టాలన్నమాట. దాని తర్వాత ఫస్ట్ మనం అయితే ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది చూసారు కదా, ఆ పౌడర్ని మిక్స్ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇదంతా ముక్కలకు మంచిగా పట్టాలా. అది పీసెస్ అనేది మంచిగా ఇట్లా చిన్నగా అయిపోతాయి అనమాట. ఫ్రై చేసినా కొద్దీ అవి చిన్న సైజుకి చేంజ్ అవుతాయి అనమాట. ఎట్లా అంటే మంచిగా గట్టిగా అయిపోతుంది. సో అట్లా చూడండి. ఇది మొత్తం ఫస్ట్ అయితే బురుగు మొత్తం వస్తుంది కదా, ఆ పొంగు పోయేదాకా అట్లా ఫ్రై చేసేసుకోవాలా. ఇప్పుడైతే పొంగు అయితే తగ్గిపోయింది, అంటే మొత్తం ముక్క అయితే సరిగ్గా పట్టేసింది అనమాట మసాలా. ఫైనల్గా అయితే నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసేసుకున్నా. దీని నిండా అయింది, నైట్ మా ఆయన తిన్నాడు అనమాట. సో ఈ వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేసేసుకోండి మరి.